రైతులందరికీ నమస్కారం అండి. ముందుగా మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చలికాలంలో మనం చూసుకున్నట్టయితే అధిక కాపుబడిన మిరప తోటల్లో వచ్చే ప్రధాన సమస్యలు చూసుకున్నట్టయితే రైతు సోదరులారా, పండాకు ఒకటొస్తదండి. తర్వాత బూడిద తెగులు ఒకటొస్తదండి. తర్వాత చూసుకున్నట్టయితే అధిక కాపు వల్ల అనేది మనకి పూత రాకపోవడం అనేది మనకి ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే వాటి నివారణకైతే మనం పండాకు నివారణకైతే మనం సాఫు, తర్వాత మా ఇండెక్సు, తర్వాత మనం 13-0-45 ఈ 3 కలిపి స్ప్రే చేయటం వల్ల మన మిరప తోటలో వచ్చే పండాకు మరియు బూడిద తెగులు కొత్త చిగురొస్తది. 13-0-45లో పొటాష్ అధికంగా ఉండటం వల్ల భూమిలో ఉన్న పోషకాలను తీసుకొని మొక్కకు అందిస్తూ ఉంటదండి. ఎందుకంటే చలికాలంలో పైన మంచు పడతా ఉంటది. కింద ఆహారాన్ని తీసుకోలేకపోవడం వల్ల అనేది మనకైతే ఇగురు రాదు. 13-0-45 అనేది చాలా స్పీడ్‌గా పనిచేయటం వల్ల కొత్త ఇగురొస్తది. పండాకును కూడా కంట్రోల్ చేస్తది. తర్వాత ఆటోమేటిక్‌గా బూడిదకి మనం కొడుతున్నాం కాబట్టి ఇండెక్సు